హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 12/10/2020 జరిగిన సిహెచ్ఎస్ఎల్ 2019 ఎండింగ్ మీన్స్ 2020 ఆల్మోస్ట్ థర్డ్ సెషన్. ఇది 4 PM to 5 PM. ఇందులో మనం ఓన్లీ అరిథమెటిక్ మాత్రం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ క్లోజ్ బ్రాకెట్ 0.9 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ 2.3 మైనస్ 3.2 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 7.1 మైనస్ 5.4 మైనస్ 3.5 ఆల్ బ్రాకెట్స్ క్లోజ్ అయిపోయినాయి. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేయాలంటారు. ఆల్రెడీ మనకి సింప్లిఫికేషన్స్ ఐడియా ఉంది. సో దీంట్లో బార్డ్మాస్ రూల్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి జనరల్గా ఐడియా ఉంటే ఇది చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఒక చిన్న బ్రాకెట్ కంప్లీట్ చేస్తాం చూడండి. 7.1 మైనస్ 5.4 మైనస్ 3.5. ఓకే, సో ఫస్ట్ మైనస్ను యాడ్ చేద్దాం. మైనస్ 5.4 మైనస్ 3.5 యాడ్ చేస్తే ఎంత? 5 + 3 8, 4 + 5 9, అంటే 8.9. ఓకే, సో మైనస్ 8.9 ఉంది. ఓకే, సో అంటే మనం 7.1లోంచి 8.9 తీసేయాలి. నథింగ్ బట్ 8.9లోంచి 7.1 తీసేసిన అదే వస్తుంది, ఎందుకంటే పెద్దది ఇది కాబట్టి. ఓకే, సో ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 9లోంచి 1 పోతే 8 వస్తుంది మనకి. ఓకే, 8లోంచి 7 పోతే 1 వస్తుంది. ఓకే, సో మైనస్ 1.8. ఇక్కడ చూడండి మైనస్ ఉంది. సో బ్రాకెట్ మైనస్ ఆఫ్ మైనస్ 1.8 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతాయి కదా. ఓకే, సో ఇక్కడ ఎంత వచ్చింది మళ్ళీ మనకి? 2.3 మైనస్ 3.2 ప్లస్ 1.8 వచ్చింది చూడండి. ఓకే, సో ఈ బ్రాకెట్ కంటే ముందు ఇక్కడ వరకు ఇది అయిపోయింది. దీని వాల్యూస్ ఇక్కడ వరకు సాల్వ్ చేసిన. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే సరిపోద్ది. ఓకే, 2.3 1.8 యాడ్ చేయండి. ఓకే, సో 2 + 1 3, 8 + 3 11. ఓకే, సో 3 + 11 మీన్స్ 1.1 అన్నట్టు. ఓకే, సో ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 1.183 పాయింట్ తర్వాత రావాలి కాబట్టి. ఓకే, సో 1.1, 3 + 1.1 అంటే 4.1. ఓకే, సో 4.1లోంచి 3.2 తీసేస్తే ఎంత? ఓకే, సో పాజిటివ్ వస్తుంది కాబట్టి ప్లస్ 0.9 వస్తుంది, అంతే కదా. సో ప్లస్ 0.9 వస్తుంది. ఓకే, సో దీని ముందు ఇక్కడ మైనస్ ఉంది కదా. ఓకే, 0.9 మైనస్ 0.9 అంటే 0 దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇదే క్వశ్చన్ని కొంతమంది డిజిటల్ సమ్లో ట్రై చేస్తారు. డిజిటల్ సమ్లో చేయడం వల్ల మనకు వచ్చే నెగిటివ్ ఏంటంటే ఇక్కడ చూడండి 1.8, ఇక్కడ 1.8 ఉంది. సో ఇవి రెండు ఆప్షన్స్ ఏమైతే 0 కూడా సేమ్ అవుతాయి, ఎందుకంటే డిజిటల్ సమ్ 0 వచ్చిందన్నా 9 వచ్చిందన్నా సేమే. ఇది మీ అందరూ తెలిసిందే, డిజిటల్ సమ్ చేసే వాళ్ళకి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2x + y = 6 అండ్ xy = 4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8x³ + y³ ఈజ్ అంటుంది. ఓకే, సో అయితే నాకు ఇది చూడగానే, అంటే ఇప్పుడు క్వశ్చన్ చదవగానే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే x వాల్యూ 2, y వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇక్కడేమో 2 2 * 4, x × y 4 అన్నాడు కదా. నెక్స్ట్ ఇక్కడ 2 తీసుకుంటే 2 × 2 4 + 2 6. ఓకే, సో రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనకి 100% x వాల్యూ 2, y వాల్యూ 2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x³ అంటే 2³ కదా, ప్లస్ y³ అన్నా కూడా 2³. ఓకే, సో 8 × 2³ అంటే 8 కదా. 8 8 = 64 ప్లస్ 2³ అంటే 8. 64 + 8 అంటే 72. ఓకే, సో దీని ప్రాసెస్ మీ అందరికి తెలిసిందే. కాకపోతే కొన్నిసార్లు ఇట్లా వస్తుంటుంది అన్నట్టు. అన్ని ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయని మనం చెప్పలేం, కానీ చూడగానే మనకి ఇలా అనిపిస్తే ఇలా చేసేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ డిపాజిట్స్ 8,000 ఇన్ ఏ బ్యాంక్ విచ్ పేస్ 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ద అమౌంట్ ఆఫ్టర్ 8 years విల్ బీ అంటుంది. ఓకే, సో 8,000 8% వడ్డీ రేటుతో 8 సంవత్సరాలకి తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అంటుంది. ఓకే, సో జనరల్గా 8,000 8%. ఓకే, సో 8 సంవత్సరాలు అంటే, సో 1 yearకి 8% అంటే 8 yearsకి ఎంత? 64% కదా. జనరల్గా ఆలోచించండి. ఓకే, సో 1 yearకి 8% అంటే తర్వాత 64% అవుతుంది 8 yearsకి. ఓకే, సో ప్రిన్సిపల్ అనేది ఎప్పుడైనా మనకి 100% ఉంటుంది. సో ఇదైతే చాలామంది తెలుసు. 100% అనేది 8,000 అయితే 8 yearsకి ఎంత? 64% కదా. సో అమౌంట్ అడిగింది ఇక్కడ మనకి. ఓకే, సో మనల్ని ఏం అడుగుతుండు? అమౌంట్ అంటుండు. ఓకే, సో అమౌంట్ అనేది ఖచ్చితంగా 100%కి ప్లస్ 100% ఏమైతే ప్రిన్సిపల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ప్లస్ అమౌంట్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు కలిపితే అమౌంట్ అవుతుంది. ఓకే, సో రెండు యాడ్ చేసినాం. 164% ఎంత కట్టుకుంటే అది మన ఆన్సర్ అయింది. జనరల్గా ఆలోచిద్దాం ఒకసారి. సో ఇది 8,000 ఉన్నది. నెక్స్ట్ 64% అంటే ఖచ్చితంగా సగం కంటే ఎక్కువ, అంటే 4,000 కంటే ఎక్కువ, అంటే మన ఆన్సర్ 12,000 కంటే ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా అయితే. ఓకే, సో 12,000 కంటే ఎక్కువ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఆప్షన్ 2 లేదు. సింపుల్గా ఆప్షన్ 2 అయితే ఎలిమినేట్ చేయొచ్చు మనం. సో ఇంకా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ప్రాసెస్ కూడా చేద్దాం చూడండి. 100% అంటే ఇక్కడికి 2 zeros పోతే ఇంటూ 80 times ఉంది. ఓకే,
ఇది కూడా ఇంటూ 80 టైమ్స్ ఉంటుంది. ఇంటూ 80 టైమ్స్ అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ ఖచ్చితంగా జీరోనే ఉండాలి కదా. ఓకే, జీరో ఉండాలి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. యూనిట్ డిజిట్ 164 ఇంటూ 80 అంటే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ జీరో ఉండాలి. సో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ జీరో కంటే ముందు. ఓకే, సో జీరో కంటే ముందు 8 జీరో పక్కన పెట్టద్దాం, జీరో ఖచ్చితంగా ఉంటుంది. 8 4 32 పైకి 3 కిందికి 2 అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఖచ్చితంగా 20 ఉండాలి. అట్లా ఉన్న ఆప్షన్ ఏంటి? ఓన్లీ థర్డ్ ఆప్షన్. ఈ విధంగా ఆన్సర్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 79 ఇఫ్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్ ఈజ్ 4:7 అండ్ దట్ ఆఫ్ ది సెకండ్ నెంబర్ టు ద థర్డ్ నెంబర్ ఈజ్ 4:5 దెన్ ద సెకండ్ నెంబర్ ఈ సెకండ్ నెంబర్ కనుక్కోవాలంటుంది. ఓకే, సో చూడండి, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో ఎంత ఇచ్చింది? ఇక్కడ 4:7. ఇక్కడ సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి రేషియో ఎంత ఇచ్చిండు? 4:5. అంటే ఇక్కడ సెకండ్ నెంబర్నేమో 7 రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ సెకండ్ నెంబర్నేమో 4 రిప్రజెంట్ చేస్తుంది చూడండి. ఓకే, అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 7తో 4తో డివైడ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, సో మ్యాక్సిమం 7తో డివైడ్ కావాలి, 4తో డివైడ్ కావాలి, అంటే రెండింటితో డివైడ్ కావాలి ఖచ్చితంగా, 7తో 4తో. సో అట్లా ఎగ్జిస్ట్ అయ్యే ఆప్షన్స్ ఇందులో ఏమున్నాయి? ఓన్లీ 28 కదా, ఆప్షన్ 2నే కదా. సో జనరల్గా గమనించండి, ఇక్కడ సెకండ్ నెంబర్ రిప్రజెంట్ చేసేది 7, ఇక్కడ సెకండ్ నెంబర్ రిప్రజెంట్ చేసేది 4. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 7తో 4తో డివైడ్ అయ్యేది ఉండాలి. అట్లా ఉన్న ఆప్షన్ ఓన్లీ 28 కాబట్టి అదే మన ఆన్సర్. లేదు మీకు ఇంకా కాన్ఫిడెన్స్ లేదనుకుంటే ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. 4:7 ఫస్ట్ది సెకండ్ది. ఓకే, సెకండ్ది థర్డ్ది ఎంత ఇచ్చింది మనకి? సెకండ్ది థర్డ్ది ఎంత ఇచ్చింది మనకి? 4:5. ఓకే, సో సెకండ్ది రెండిట్లో ఈక్వల్గా ఉండాలి కాబట్టి దీన్ని 4తోని దీన్ని 7తో మల్టిప్లై చేస్తే సెకండ్ది రెండిట్లో ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు మన రేషియోని మెర్జ్ చేయొచ్చు. ఓకే, సో 4 4 16, 4 7 28. ఓకే, సో 4 7 28, 7 5 35. ఓకే, సో ఇది రేషియో అన్నట్టు. ఓకే, యాడ్ చేస్తే 16, 28, 35 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 79 పార్ట్స్ వస్తుంది. 79 పార్ట్స్ అనేది 79 అయితే మన ఓన్లీ సెకండ్ తడుతుంది కదా, సెకండ్ ఎంత? 28 పార్ట్స్. 28 పార్ట్స్ అనేది 28 అయితే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 22% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 30% ఆఫ్ వై దెన్ వై ఈస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటుండు. ఓకే, ఇక్కడ మనకి వై ఈస్ట్ ఎక్స్ అడుగుతుండు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎప్పుడైనా సరే మనకి ఇట్లా ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి తర్వాత రేషియో కనుక్కున్నాం అనుకోండి, సో వైని రిప్రజెంట్ చేసే దాని రేషియో ఇది వస్తుంది, ఎక్స్ని రిప్రజెంట్ చేసే దాని రేషియో ఇది వస్తుంది. అయితే జనరల్గా చెప్తున్నా, మ్యాక్సిమం మీకు తెలిసి ఉంటుంది, ఇక్కడ పర్సంటేజెస్కి అయితే క్యాన్సిల్ అయిపోద్ది. వైని రిప్రజెంట్ చేసేది మాత్రం ఖచ్చితంగా ఈ 22 అవుతుంది. ఎందుకంటే రివర్స్ చూడండి, వై నీడ్ పంపించి ఎక్స్ నీడ్ వై నీడ్ పంపించిన అనుకోండి 22 ఇటు వస్తుంది. అంటే వైని రిప్రజెంట్ చేసేదేమో 22, ఎక్స్ని రిప్రజెంట్ చేసేదేమో 30. ఓకే, సో చూడండి జనరల్గా చెప్తా చూడండి, ఎక్స్ వై నీడ్ తీసుకొస్తే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30/22. ఓకే, సో ఇది మీకు ముందే తెలియాలండి. ముందే తెలిస్తే మన ఆన్సర్ ఖచ్చితంగా వై అనేది 11కి సంబంధించింది 22 అంటే. ఓకే, సో వై పార్ట్ 11కు ఉన్నది ఒకే ఒక ఆప్షన్ కదా, సెకండ్ ఆప్షన్. డైరెక్ట్ మీరు ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇలా పెట్టాలన్నా పెద్ద నష్టం లేదు. 2 15, 2 11. ఓకే, సో మనల్ని వై ఈస్ట్ ఎక్స్ అడుగుతుంది కదా, వైకి ఎక్స్ అడుగుతున్నాడు కాబట్టి 11:15 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 350 meters crosses a bridge of length 250 meters in 20 seconds. What is the speed of the train in km/h అంటుంది. ఓకే, సో మ్యాక్సిమం ఇన్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఎవరైతే పెయిడ్ క్లాస్ తీసుకుంటారో వాళ్ళు మ్యాక్సిమం దీని ఆన్సర్ పెన్ పేపర్ లేకుండా మార్క్ చేయొచ్చు. ఓకే, సో తెలియని వాళ్ళకి చెప్తున్నా చూడండి. సో ఏదైనా ఒక ట్రైన్ ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసిందంటే ఖచ్చితంగా దాని లెంత్ని క్రాస్ చేయాలి, బ్రిడ్జ్ లెంత్ని క్రాస్ చేయాలి. 2 లెంత్లను క్రాస్ చేస్తేనే ఆ బ్రిడ్జ్ని కంప్లీట్గా క్రాస్ చేసినట్టు. ఓకే, సో ఇది మీ అందరు తెలిసిందే. అది మొత్తం ఓవరాల్గా 20 సెకండ్లో క్రాస్ చేసిందంట. అయితే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ని km/h చెప్పమంటుంది. ఓకే, సో ఫస్ట్ అయితే మనం మీటర్/సెకండ్లలో అయితే ఈజీగా చెప్పొచ్చు. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు ఆ ట్రైన్ 20 సెకండ్స్లలో ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ పోతుంది? ఈ 350 + 250, 300, 200, 500 + 50, 50, 100, 600. ఓకే, సో 20 సెకండ్స్లలో 600 మీటర్స్ పోతుందంటే ట్రైన్ని km/hలో చెప్పమంటుండు. ఓకే, సో 1 సెకండ్కి ఎంత పోతుందో అది మీటర్/సెకండ్ అయితే అది మనకు తెలిసిందే. 1 సెకండ్కి ఎంత పోతుంది? 20కి ఎన్ని టైమ్స్ ఉంది? ఇది 0 0 30 టైమ్స్ ఉంది కదా. ఓకే, సో 30 టైమ్స్ అంటే 30 మీటర్/సెకండ్. మీటర్/సెకండ్లో దీని స్పీడ్ 30 మీటర్/సెకండ్. సో దీన్ని km/hలోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 18/5 చేయాలి, అంతేనా? సో ఇంటూ 18/5, 5 6 30, 18 6 180. సో 180 km/h అనేది దీని ఆన్సర్. పెయిడ్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా షార్ట్ కట్ తెలుసు, మేబీ అందరికి తెలియదు కాబట్టి అది నీకు చెప్పలేకపోతున్నా, అది చాలా పెద్ద కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Shyam can complete a task in 12 days by working 10 hours a day. How many hours a day should he work to complete the task in 8 days అంటుంది. ఓకే, సో రోజుకి 10 గంటల చొప్పున పని చేస్తే 12 రోజుల్లో కంప్లీట్ చేస్తాడంట.
అదే 8 రోజుల్లో కంప్లీట్ చేయాలంటే రోజుకి ఎన్ని గంటలు చేయాలి? సో చూడండి, 12 రోజుల్లో అయిపోతే రోజుకి 10 గంటలు చేయాలంటే అది 8 రోజుల్లో అయిపోవాలి. 8 రోజుల్లో అయిపోవాలంటే ఖచ్చితంగా 10 గంటల కంటే ఎక్కువ టైం పట్టుద్ది కదా! సో అదైతే మనందరికీ ఐడియా ఉంది. ఆప్షన్స్‌లో కూడా అన్నీ 10 గంటల కంటే ఎక్కువున్నాయి. ఓకే. సో ఇంకొకటి జనరల్‌గా మనం ఆలోచిస్తే చూడండి, 12, 8 ఎంత తగ్గింది? 4 తగ్గింది. ఓకే. సో 4 అనేది 8లో ఎగ్జాక్ట్‌గా హాఫ్ కదా! ఓకే. సో హాఫ్ తగ్గింది కాబట్టి ఇప్పుడు హవర్స్ ఏమైతది? 10లో ఎగ్జాక్ట్‌గా హాఫ్ పెరుగుతాయన్నట్టు. అంతే కదా! ఇప్పుడు డేస్ తగ్గినాయంటే ఖచ్చితంగా ఎక్కువ అవర్స్ పని చేయాలి కదా! సో డేస్ ఎంత తగ్గినాయి ఎగ్జాక్ట్‌గా? 12 నుంచి 8 అంటే 8లో హాఫ్ 4 తగ్గినాయి కదా! సో ఇక్కడ కూడా అంతే 10లో హాఫ్ 5 పెరుగుతాయన్నట్టు. ఓకే. సో 15 మన ఆన్సర్ అయితది. లేదు మాకలా అర్థం కాలేదంటే మనకి M1 D1 ఇంటూ M2 D2 ఉంది కదా! సో లేదా హవర్స్ ఉంది కదా! అదే 12 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ హౌ మెనీ అవర్స్? ఓకే. 4 2 8, 4 3 12, 2 5 10. సో 3 5 15 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15 అవర్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 3 years ago, the average age of husband, wife and child was 26 years and that of the wife and the child 5 years ago was 20 years. The present age of the husband అంటారు. ఓకే. సో ఇక్కడ మనకి అడిగింది మాత్రం ప్రజెంట్ ఏజ్ అడుగుతుంది. ఎవరిది? హస్బెండ్‌ది అడుగుతుంది. ఓకే. సో అదైతే బాగుంది. 3 సంవత్సరాల క్రితం హస్బెండ్‌ది, వైఫ్‌ది, చైల్డ్‌ది 26 సంవత్సరాలు యావరేజ్ ఏజ్ అయితే, సో ప్రస్తుతానికి ఆ ముగ్గురిది యావరేజ్ ఏజ్ ఎంత ఉంటది? 26. 3 సంవత్సరాల క్రితం అన్నాడు. 3 సంవత్సరాల క్రితం 26 అంటే, సో ప్రస్తుతానికి ఎంత ఉంటది? 29 సంవత్సరాలు ఉంటది. ఓకే. ఇక్కడ ఎంతమంది ఉర్రు? ముగ్గురు ఉన్నారు. ఓకే. నెక్స్ట్ అండ్ దట్ ఆఫ్ ది వైఫ్, చైల్డ్ అంటే ఇద్దరున్నారు. 5 ఇయర్స్ ఎగో 5 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలు అంటే, సో మనం మొత్తం ప్రెజెంట్‌కి వస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఎంత? 5 సంవత్సరాల క్రితం 20 అంటే ప్రస్తుతానికి 25. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు. ఎవరు? వైఫ్ అండ్ చైల్డ్ ఉన్నాడు. ఓకే. సో ఇప్పుడు హస్బెండ్ అడుగుతుండు. ఓకే. సో పై దాంట్లో హస్బెండ్ ఉన్నాడు. కింది దాంట్లో హస్బెండ్ లేడు. అంటే మనకి ఆల్రెడీ వచ్చేసాం మనకు తెలిసేది. ఓకే. సో టోటల్ 29 త్రీసా. ఓకే. 3 20ల 60, 3 9ల 27. 60 ప్లస్ 27 ఎంత? 87. ఓకే. నెక్స్ట్ 25 2ల 50. ఓకే. సో 87లోంచి 50 తీసేస్తే ఏమొస్తది మనకి? 37. ఓకే. సో 37 అనేది ఎవరిది? హస్బెండ్‌ది. ఎందుకు అంటే ఇందులో మనం ఫస్ట్ దాంట్లో ఎవరిది తీసుకున్నాం? వైఫ్, హస్బెండ్, చైల్డ్ తీసుకున్నాం. ఓకే. సెకండ్ దాంట్లో వైఫ్ ప్లస్ చైల్డ్ మాత్రమే తీసుకున్నాం. అంటే పై దాంట్లో హస్బెండ్ ఎక్స్ట్రా ఉన్నాడు కదా! ఓకే. సో వైఫ్‌ని, చైల్డ్‌ని తీసేస్తే ఆటోమేటిక్‌గా మిగిలేది హస్బెండే కాబట్టి అదే మన ఆన్సర్ అన్నట్టు. ఓకే. సో ఇది కూడా చూడండి. సో వైఫ్‌కి వైఫ్ క్యాన్సల్, చైల్డ్‌కి చైల్డ్ క్యాన్సల్. ఎవరు మిగిలిన? హస్బెండ్ కదా! ఓకే. సో మీకు ఐడియా ఉంటది కన్‌ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ క్వెషన్. When an integer n is divided by 5, the remainder is 3. What is the remainder if 8n is divided by 5 అంటున్నాను. ఓకే. సో nని 5తో డివైడ్ చేస్తే శేషం 3 వచ్చిందంట. ఇప్పుడు అదే 8nని 5తో డివైడ్ చేస్తే శేషం ఎంత వస్తదంట. ఓకే. సింపుల్ మనకి దీని అర్థం ఏంటిది? అంటే n+3 అనేది 5తోని ఎగ్జాక్ట్‌గా అంటే ఇప్పుడు ఇట్లా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎక్స్ట్రా వచ్చిందన్నట్టు. అంటే ఇప్పుడు 0 వస్తదన్నట్టు రిమైండర్. ఓకే. సో అట్లా కాదు. సో ఇప్పుడు ఏమంటుండు మనల్ని? nని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వచ్చిందంటుండు. ఓకే. సో ఇప్పుడు 8n అన్నాడు కదా! ఓకే. సో 8n అంటే ఇప్పుడు 8n అంటే n+3 వచ్చిందన్నట్టు కదా! సో ఆ ప్లేస్‌లో రిమైండర్ ఎక్స్ట్రా ఉంటదన్నట్టు. ఓకే. సో దీన్ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటారు. ఓకే. సో 8n ప్లస్ 8 3 24. ఓకే. సో డివైడెడ్ బై 5. సో n అనేది ఖచ్చితంగా మనకి డివైడ్ అయింది. ఇక్కడ n అనేది డివైడ్ అయింది అన్నట్టు. ఓకే. సో ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయింది. ఇక్కడ రిమైండర్ 3 మిగిలింది. n ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయిన తర్వాతకి. ఓకే. సో దీన్ని కూడా ఇక్కడ అర్థమవుతాయి. 8n ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయిందంటే 8n కూడా డివైడ్ అవుతది. ఇక్కడ 24 అనేది మనకి ఇంపార్టెంట్. ఈ 24ని మనం డివైడ్ చేసినాం అనుకోండి. ఓకే. సో 5 4 20. ఓకే. సో రిమైండర్ ఎంత మిగిలింది? 4 మిగిలింది. ఓకే. సో 20 పోయిన తర్వాత రిమైనింగ్ ఎంత? 4. ఇదే రిమైండర్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. If the sum of two numbers is 11 and the sum of their squares is 65, then the sum of their cubes will be అంటారు. ఓకే. సో 2 నెంబర్స్ యొక్క సమ్ అనేది 11 అయ్యి వాటి స్క్వేర్స్ యొక్క సమ్ 65 అయితే వాటి క్యూబ్స్ యొక్క సమ్ అడుగుతుండు. ఓకే. సో జనరల్‌గా ఆలోచిద్దాం. 2 సంఖ్యల మొత్తం 11 అంటుండు. వాటి వర్గాల మొత్తం 65 అంటుండు. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 8 కంటే తక్కువ ఉంటది. ఎందుకంటే సో 65 అనేది దేని స్క్వేర్‌కి దగ్గరగా ఉందంటే 8 స్క్వేర్‌కి అంటే 64కి దగ్గర ఉంది కదా! అంటే మన 2 నెంబర్స్ అనేవి ఆల్మోస్ట్ 8కి దగ్గరలో ఉంటాయి అన్నట్టు అంతే. ఓకే. సో 8కి దగ్గరలో అంటే చూడండి ఒకసారి జస్ట్ 5 6 తీసుకుందాం. ఓకే. సో 5 + 6 జస్ట్ గెస్ మాత్రమే. ఓకే.
సో 5 + 6 తీసుకుంటే 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 25 + 36 65 వస్తుందా? స్క్వేర్స్ మొత్తం అన్నాడు కదా. ఓకే. సో 5 స్క్వేర్ అంటే ఎంత? 25, 6 స్క్వేర్ 36, వీటిని యాడ్ చేద్దాం. ఓకే. సో యాడ్ చేస్తే 2, 3, 5. ఓకే. సో 6, 5, 11 అంటే 61 వస్తుంది. ఇది మన ఆన్సర్ కాదు. ఓకే. 5, 6 కాదు. ఓకే. 7, 4 తీసుకుందాం. సారీ 7, 4 కదా. ఓకే. 7, 4, 7, 4 తీసుకొని చెక్ చేయండి. ఇలా అయితే కొంచెం స్పీడ్గా వస్తున్నట్టు. 7 స్క్వేర్ అంటే 49, 4 స్క్వేర్ అంటే 16. ఓకే. సో యాడ్ చేస్తే 65 వస్తుందంటే వస్తుంది. ఓకే. సో ఆ 2 నెంబర్స్ ఏంటిది? 7, 4 అన్నట్టు. ఓకే. 7 క్యూబ్ అంటే ఎంత? 343. 4 క్యూబ్ అంటే ఎంత? 64. రెండింటిని యాడ్ చేస్తే 4, 3, 7, 6, 4, 10, 3, 1, 4, 407. లేదా యూనిట్ డిజిట్ 7 వచ్చింది కాబట్టి 7 ఏది ఉంటే అదే మన ఆన్సర్ కూడా పెట్టేయచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Market price of a ceiling fan is 3,250 and the shopkeeper allows a discount of 8% on it. What is the selling price of the fan? అంటే ఓకే. సో మార్కెట్ ప్రైస్ అనేది 3,250 ఉంటే షాప్కీపర్ ఏం చేసిండు? 8% డిస్కౌంట్ ఇచ్చిండు. అయితే సెల్లింగ్ ప్రైస్ అడుగుతుంది. ఓకే. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటిది? డిస్కౌంట్ తర్వాత అమ్మిందే కదా. ఓకే. సో సారీ. సో సెల్లింగ్ ప్రైస్ అంటే డిస్కౌంట్ తర్వాత అమ్మిందే. ఇప్పుడు ఎంత? 3,250లో 8% డిస్కౌంట్ ఇస్తే ఎంత? సింపుల్గా. ఓకే. సో చూడండి, 3,250లో 8% డిస్కౌంట్ ఇవ్వాలి మనం. సో 3,250లో 8% కావాలి మనం. ఓకే. సో 8% లేదా 92% ఆఫ్ 3,250 అలా అయినా కనుక్కోవచ్చు మీరు. ఓకే. సో మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది అవైలబుల్గా తీసుకోండి. సో 8%ని 3,250 నుంచి తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే. ఓకే. సో 8% అంటే మనకి 10% అంటే తెలుసు. లాస్ట్‌కి ఒక దాని తర్వాత పాయింట్ పెట్టాలి. 1% అంటే రెండిటి తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 1% అనేది 32.5 అయితే 8% ఎంత? 8% అంటే ఏమైతది? 32.5 ఇంటూ 8. ఓకే. సో 32.5 ఇంటూ 8 చేయాలి. ఓకే. సో 8, 5, 40, పైకి 4, కిందకి 0, 8, 2, 16, 16, 4, 20, 8, 3, 24, 2, 26. ఓకే. సో లాస్ట్ ఒక దాని తర్వాత పాయింట్ ఉండాలి కాబట్టి పాయింట్ పెడితే 260. అంటే 3,250లోంచి 260 తీసేయాలి. ఓకే. సో 250 తీసేసినాం. 250 తీసేసి ఇంకా 10 ఉంటాయి. 10 తీసేయాలి. 3,000లోంచి 10 తీసేస్తే 2,990 కదా. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ ఈజీగా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. If x square plus 1 by x square is equal to 38, then what is the value of modulus of x minus 1 by x అంటారు. ఓకే. సో జనరల్గా ఆలోచిద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x square అంటారు కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x square. ఓకే. సో 1 by ఎంత ఉన్నా అంటే 1 by సంథింగ్ ఉందంటే దీని ఆన్సర్ ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే 1 కంటే అంత తక్కువ ఉంటుంది. అంతే కదా. జనరల్గా ఆలోచించండి. అంటే ఇది చాలా నెగ్లిజిబుల్ అన్నట్టే కదా. సో ఆల్మోస్ట్ 1 తీసుకుందాం. ఓకే. సో ఈ 1 by x squareని 1 తీసేసుకుందాం. జనరల్గా చెప్తున్నా చూడండి. ఓకే. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 38 అయితే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 38 మైనస్ 1 అంటే 37. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 37 అంటే ఎక్స్ వాల్యూ అప్రాక్స్ మనం ఎంత చెప్పొచ్చు? 6కి దగ్గరలో ఉన్నట్టే కదా. అంటే 6 స్క్వేర్ 36కి దగ్గరలో ఉంది కదా. ఓకే. సో మన ఆన్సర్ 6 అప్రాక్స్. ఓకే. మ్యాక్సిమం ఆన్సర్ వస్తుంది. మీకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇలా ఆలోచించారు అనుకోండి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీరు. ఓకే. లేదు ఇంకా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ 38 చూడగానే డైరెక్ట్ ఆన్సర్ కూడా పెడతారు అనుకో. జనరల్గా చెప్తున్నా. జనరల్గా ఒక థాట్ అంతే. ఓకే. మీకు వేరే క్వశ్చన్స్ ఏమైనా ఇట్లా సింపుల్గా సింప్లిఫైడ్గా అప్రాక్సిమేట్గా ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కిషోర్ హ్యాడ్ ఏ లాస్ ఆఫ్ 20% ఆన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 7,160. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ హ్యావ్ సోల్డ్ ద ఐటమ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30% అంటారు. ఓకే. సో 7,160 రూపాయలకి ఒక వస్తువుని అమ్మడం వల్ల కిషోర్కి 20% నష్టం వచ్చింది. ఓకే. సో అయితే ఎంతకు అమ్మితే 30% లాభం వస్తుంది అంటుంది. ఓకే. సో లాభమైన నష్టమైన మనం దేని మీద తీసుకుంటాం? కాస్ట్ ప్రైస్ మీదనే తీసుకుంటాం. అంటే దీని అర్థం ఏంటిది? 20% నష్టం వచ్చిందంటే ఇది కాస్ట్ ప్రైస్లో 80% ఉన్నట్టే కదా. ఓకే. సో కాస్ట్ ప్రైస్లో 80% ఎంత? 7,160. 7,160 అయితే ఇప్పుడు 130 అంటే 30% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలంటుండు. ఖచ్చితంగా ఇది కాస్ట్ ప్రైస్లో 130% ఉన్నట్టే కదా. ఓకే. సో 130% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ హౌ మచ్? ఓకే. ఇది కనుక్కోవాలి మనం. సో మనకి క్యాల్కులేషన్ అనేది ఎట్లా చేసినా లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఎక్స్ట్రా ఉంది? ఒక 50% ఎక్స్ట్రా ఉంది కదా. అంతే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 50% ఎక్స్ట్రా ఉందంటే
ఖచ్చితంగా అంటే సగం కంటే ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 7160లో సగం కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మనం మొత్తం యాడ్ చేస్తే 7160లో హాఫ్ ఎంత? 7000లో హాఫ్ 3500, 160లో హాఫ్ 80 3500 80 అంటే 3580 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే. సో యాడ్ చేద్దాం. ఒక 3000 యాడ్ చేస్తే ఎంత? 10,000. మన ఆన్సర్ ఖచ్చితంగా 10,000 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది. ఓకే. సో ఇదంతా మీరు ఏంటంటే మీరు క్వెషన్ చదివేటప్పుడు మీ మైండ్‌లో రావాలన్నట్టు. ఓకే. సో అదొస్తే చాలా ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయితే ఓకే. మనం నెక్స్ట్ సో ఇక్కడ 0కి ఇక్కడ 0కి పర్సెంటేజ్‌కి కట్. సో 8తోని కట్ చేద్దాం. 8 8 జా 64. 64 అంటే అక్కడ ఎంత మిగులుతుంది? 6 + 1 7 76. 76 అంటే 9 జా 72. 40 అంటే 5 జా. ఓకే. ఇంటూ 895 వచ్చింది. ఇది కూడా 13 ఇంటూ 895 కనుక్కోవాలి మనం. ఓకే. సో 13 ఇంటూ 895 అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 5 ఉండాలి. అంతే కదా. సో 13 5 65 అంటే యూనిట్ డిజిట్ 5 ఉండాలి. సో యూనిట్ డిజిట్ 5 ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి అదే మన ఆన్సర్. డైరెక్ట్ మార్క్ చేయండి. ఓకే. టైం వేస్ట్ చేయకుండా. అంతే కదా. ఖచ్చితంగా అయితే 3 5 17 లేదా 13 5 65 అంటే పైకి 6 కిందకి 5 వేసుకుంటాం మనం. అంటే ఖచ్చితంగా మనకు రావాల్సిన ఆన్సర్‌లో లాస్ట్ డిజిట్ 5 ఉండాలి. అట్లా ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 1 మనం ఆన్సర్‌గా తీసుకోవచ్చు. 100% తీసుకోవచ్చు. ఓకే. సో మీరు చేసే ప్రాసెస్ ఇది 100% రైట్ అని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా 100% యూనిట్ డిజిట్ బట్టి మీరు ఆన్సర్ పెట్టొచ్చు. ఒకవేళ అప్రాక్స్ అని ఉంటేనే కొంచెం డిఫరెంట్‌గా వస్తది. అప్రాక్స్ అని ఉన్నప్పుడు అది వేరే. అప్రాక్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇది 13 కదా. సో 895ని అప్రాక్స్ మనం ఒక 900 అనుకున్నాం అనుకోండి. ఓకే. సో 900 అనుకుంటే 13 తొంబుల 13 తొంబులు ఎంత? 117. అంతే 2 జీరోస్‌కి 2 జీరోస్ 11,700 అట్లా అప్రాక్సిమేట్ తీసుకున్నా ఇట్లైనా ఆన్సర్ చేయొచ్చు మనం. ఎలా చేసినా ఈజీనే. మీ ఇష్టం. మీకు ఏది అనుకూలంగా ఉంటే దాని ప్రకారం వెళ్ళిపోండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఓకే. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్వెషన్స్ మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం.